ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలను మనం చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. 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 దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా మహా పరిశుద్ధ పరమ తండ్రి, కృప కలిగిన నా యేసయ్య, నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, గడిచిన దినం సిద్ధపాటు కూడికలో దేవా మేము ఎలాగో సిద్ధపడాలో మాతో మాట్లాడావు. సిద్ధపడి వచ్చి ఉన్నాం. అయినప్పటికీ మళ్ళా లోకంలోనే ప్రవేశించాం. లోకము గుండానే ఇదిగో నీ సన్నిధికి వచ్చాం. మా లోకములను సవరించండి, మా దోషములను సవరించండి. నీకు విరోధమైన ప్రతి ఆలోచన దేవా తండ్రి అయా, నీకు విరోధమైన ప్రతి ఆలోచన, నీకు విరోధమైన ప్రతి పరిస్థితిని ప్రభు మా నుండి దూరం వచ్చి అనుకూలపరచమని, సహాయం చేయమని, మాతోనే మీరు మాట్లాడమని, మాకును యోగ్యత అనుగ్రహింపచేసి నీ బలలో చేతుల నుంచి భాగ్యము దయచేయమని, నీ కృపను కుమ్మరింప చేయమని, సహాయం చేయమని, మీరే పొందుకునమని, నీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద, మా అందరి మీద కుమ్మరింపచేసి మా లోపములన్నింటినీ మీరు సవరించి దేవాతండ్రి పరిశుద్ధపరచమని, నీ కృపలో మమ్మల్ని నింపమని, నీ కార్యమును జరిగించడానికి యోగ్యతని దాసును అనుగ్రహింపచేసి నా దోషములన్నిటినీ నీ శిలువవాదును మరుగుపరచి నీ రక్తముతో కడిగి పవిత్రపరచి దేవా తండ్రి ప్రభువు నాలో లోతైన పశ్చాత్తాపము, మారు మనస్సు మా అందరికి అనుగ్రహింపచేసి పరిశుద్ధపరచబడి నీ బల్లలో చేతులించే భాగ్యం మా అందరికి అనుగ్రహింపచేయమని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్య శ్రేష్ఠ నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి మాట కార్యసాధకమైన తన శక్తి అని కనబడుతూ ఉన్నది. అలాగే అదే అధ్యాయంలో 7వ వచనములో దేవుడు కార్యకార్యకు తన శక్తి అని కనబడుతూ ఉన్నది. అలాగే ఇంకొక గొప్ప ధన్యకరమైన విషయం ఏంటంటే క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఈ 3 విషయాలు కొంచెం నాకు ఆకర్షించే, నాకు గొప్ప ఊరటనిచ్చే. దేవుని కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చెప్తున్నా అన్నాడు పౌలు. దేవుణ్ణి కావము అని వేదరసులు కాలంలో ప్రజాపతి అని కొలిచినట్లు వేదాలలో హైందవ క్రైస్తవం అనే గ్రంథము ద్వారా
అపోస్తులుడు అభ్యంతర రంజిత్ ఓఫీర్ గారు రచించిన హైందవ క్రైస్తవం అనే గ్రంథం ద్వారా దేవుడికి ఇంకొక పేరు కాళ్ళము అని కూడా తెలుసుకున్నాం. అలాగే దేవుణ్ణి సర్వసాధారణంగా అందరూ జగన్నాటక సూత్రధారి అని అంటారు. చేసినవాడు, చేయించినవాడు, చేస్తున్నవాడు దేవుడు. మనము నిర్ణీత మాత్రులని అని అంటూ ఉంటారు. కార్యకార్యపు శక్తి అంటే ఒక వ్యక్తి లోబడినప్పుడు ఆ వ్యక్తి మీద దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క శక్తి ప్రబలముగా ఉంటుంది. అయితే ఆ వ్యక్తి లోబడు. కుమ్మరి గారు సారిపై ఉన్న మంచి ముద్ద ఆ కమ్మరివానికి ఘనంగా లోబడకపోతే అది అందమైన పాత్ర కాలేదు. అలాగే ఒక పెద్ద రాయి శిల్పకారునికి లోబడకపోతే, శిల్పకారుని యొక్క శక్తికి లోబడకపోతే ఆ రాయి అందమైన శిల్పము కాలేదు. చూడండి, రంగనాథం గారు, సినీ యాక్టర్ రంగనాథం గారు ఒక మంచి కవితను చెప్పారు. ఒక బండరాయి చాకల రేవులో ఉంటే చాకల రేవు బండరాయి అయింది. అదే బండరాయి చెక్కబడిన తర్వాత గుడిలో విగ్రహముగా పూజలు అంటుకుంటుంది అని ఆయన ఒక ఇంటర్వ్యూలో సినీ యాక్టర్ రంగనాథన్ గారు చెప్పారు. వారు ఇప్పుడు చనిపోయారు. రాయి ఒకటే, కానీ శిల్పకారుని యొక్క శక్తికి లోబడినప్పుడు, దాని కార్యానికి లోబడినప్పుడు దీని మీద పడిన దెబ్బలు వేరు, దాని మీద పడిన దెబ్బలు వేరు. ఈ దెబ్బలకి ఇది శిల్పం అయిపోయింది. ఆ బండరాయి అరిగిపోయి నునుపు అయిపోయింది. నువ్వు ఎంత దెబ్బలతోని నునుపైనా అభినందనలు పొందలేదు. చాకల రాయి, అబ్బాయి ఎంత మంచి చాకల రాయి అని అంటారా? దానికి దెబ్బలు తగులుతున్నాయి, దీనికి దెబ్బలు తగులుతున్నాయి. చూడు, శిల్పము చిక్కుతున్నవాడు కూడా శిలకు దెబ్బలు వేస్తున్నాడు. చాకల బండ మీద బట్టలుతున్న వాడు కూడా దానికి దెబ్బలు వేస్తున్నాడు. దీనికి దెబ్బలు, దానికి దెబ్బలు. ఈ దెబ్బల వల్ల ఇది అరిగిపోయింది, ఈ దెబ్బల వల్ల ఇదేమో అందంగా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కార్యకార్యపు శక్తి అంటే దేవుడు ప్రతి మనిషిని ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలో ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది గ్రహించబడిన వాడు అందమైన శిల్పంగా మారుతాడు. హల్లెలూయా. ఇది గ్రహించని వాడు బండరాయిగా, చాకలిరేగిన బండరాయిలాగా మారిపోతాడు. ఏంటి తేడా గమనించారు చెప్పండి? అర్థమైంది ఇంతవరకు చెప్పింది స్టోరీ? ఎవరికి అర్థం కథలాగా వింటున్నారు. ఎంత బాగా పాస్టర్ గారు నొక్కి సాగదీసి
లాగించినట్లు చెప్తున్నారు అనుకుంటున్నాను. కానీ ఒక పెద్ద విషయం మీకు తెలియజేశాను. దీని మీద దెబ్బలు పడుతున్నాయి, ఆ రాయి మీద కూడా దెబ్బలు పడుతున్నాయి. చాలా మందికి దెబ్బలు పడినంత మాత్రాన శిల్పంగా మారిపోయారు. అది నేను చెబుతున్నాను. శిల్పంగా మారాలంటే దెబ్బల తీవ్రత మారిపోతుంది. బట్టలు పట్టిన దెబ్బలు లేరు, సుత్తి ఉలి రెండు కలిపించాను నేను. సుత్తి ఉలి ఈ రెండు దెబ్బ వేరు. సుత్తి ఉలి రెండు దెబ్బ పడేటప్పుడు కొట్టేవారి మైండ్లో ఏముంటుంది చెప్పండి? నేను ఒక అందమైన రూపాన్ని తయారు చేయాలి. అలాగనుకొని కొడుతున్నప్పుడు ఆ దెబ్బలు అది ఓర్చుకుంటున్నప్పుడు అందంగా తయారవుతుంది. చాకలిలో మీద బండ రాతిని పట్టుకొచ్చి అదే దెబ్బలో కొడితే అది పగిలిపోతుంది. అది సులభంగా మారదు. రెండు రాళ్ళు ఒకటే. ఒకటి అందమైన శిల్పానికి ఉపయోగపడింది, ఒకటేమో మట్టకడానికి ఉపయోగపడింది. బండరాయి. దేవుడు కార్యకార్యత తన శక్తిని నీలో ప్రసరింప చేయాలి అంటే నువ్వు లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుడు ప్రణాళికలో ఉన్న నిన్ను చూడాలి. హల్లెలూయా. కాదు అర్థమైందా? ఏమన్నా ఎన్నో పాయింట్ చెప్తాను, ఎన్నో స్టేట్మెంట్ చెప్తాను, గుర్తుందా? ఎవరు దేవుడిని ప్రేమని చెప్పి చెప్తాను. ఈరోజు నిద్ర చెప్తాను. దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో నిన్ను నీవు చూసుకుంటే సిద్ధపడు. హల్లెలూయా. లోబడు. దేవుని ఉన్నతమైన ప్రణాళికలో ఒకరిద్దరు కాదు, అందరినీ దేవుడు అలాగే పిలిచాడు. ఆయనతో పాటు యుగయుగాలు మనము జీవించాలని ఆయన ప్రణాళికలో మనము ఉండాలని దేవుడు ఎప్పుడో నిశ్చయించాడు. అది మీరు చూడాలి. ఇప్పుడు అంటే అర్థమైంది తెలుసా? వర్తమానములో భవిష్యత్తును చూడడమే దివ్య దృష్టి. హల్లెలూయా. ఆ దృష్టి ప్రతి ఒక్కరికి కావాలి. ఆ దృష్టి నీకు కలగకుండానే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు బుద్ధితనము కలిగిస్తుంది. ప్రతి మనిషికి దివ్య దృష్టి ఇచ్చాడు. చూడగలడు. ఆదాము చూశాడు. మన ఆయన పిల్లలు మనం చూడలేమా? చూడగలం. కాకపోతే ఆ దివ్య దృష్టిని చూసేటటువంటి నేత్రం, మూడవ నేత్రం, మనోనేత్రం ఆఫ్ అయిపోయి కొంతమందికి బ్లింక్ అవుతుంది, కొంతమందికి స్పష్టంగా లేదు, కొంతమందికి బ్లింక్ అవుతుంది, కొంతమందికి పూర్తిగా కొన్నే కనిపించట్లేదు. దేవుని ఉన్నత ప్రణాళికలో ఉన్న నిన్ను చూసుకోవడం దివ్య దృష్టి. ఈ దృష్టి అందరికీ ఉండాలి. సార్ కళ్ళు మూసుకొని మీరు దేవుని ప్రణాళికలు ఎలా ఉన్నారో చూడండి. దేవుని ప్రణాళికలో ఉన్న నిన్నుతో మీరు పోల్చుకోండి. అదే నా బంధు. దేవుని ఉన్నత ప్రణాళికలో ఉన్న నిన్ను నువ్వు చూడు. నిన్ను నువ్వు చూసిన తర్వాత చూసిన వానితో నిన్ను కంపేర్ చేసుకో.
అర్థమవుతుంది కదండి. దేవుని ఉన్నతమైన ప్రణాళిక నువ్వు చూసావు, అక్కడ నువ్వు బొమ్మ కనబడింది. అరే నేను ఎంత ఉన్నతంగా ఉన్నానా అని ఒకటి కనబడింది. ఆ వ్యక్తితో ఇప్పుడున్న నువ్వు కంపేర్ చేసుకో. దెబ్బకి గుండెలు అలసిపోతాయి. ఎవరో వచ్చి నేను తిట్టక్కర్లే, ఎవరో వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అని అనక్కర్లే, ఎవరో వచ్చి ఎవరు నిన్ను గద్దెంచక్కర్లే. ఆ నిన్ను అనే వాడితో నువ్వు కంపేర్ చేసుకొని చూడు. పక్కో రహం కాదు, నీ గుండెలు అలసిపోతాయి. నువ్వు నిజంగా దిగులు దృష్టి ఉంటే, నువ్వు నిజంగా చూడగలిగితే, అరే నా స్థాయి అది, నేను ఎలా ఉన్నాను. ఏమండి, మహారాజు కొడుకు సంచి పెట్టుకుని పేపర్ ప్లేట్లు ఏరుకున్నాడు అనుకోండి, చూడడానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు నిన్ను నీళ్ళతో పోల్చుకుంటే ఇంచుమించు ఆ రకంగా కనబడుతుంది. అసలు ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు పౌలు ఒక మాట ఉన్నాడు, ఈ హేతువు చేత అన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనములో. 3వ అధ్యాయం 1వ వచనములో ఏమని రాయబడింది? అన్యజనులైన ఖైదీనైన పౌరులను నేను ప్రార్థిస్తున్నాను. ఈ హేతువు అన్నాడు. ఏ హేతువు? కారణం. ఈ కారణము చేత అన్నాడు. ఏ కారణం? పైన అన్నాడు చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు దేని కొరకు కట్టబడుతున్నాం? ఆయన నివాస స్థలం, దేవుడు నివసించడానికి యోగ్యమైన ఒక స్థలముగా నీవు కట్టబడుతున్నావు. ఇది నీవు దేవుడిలో ఉన్న నీకున్న ప్రణాళిక. అక్కడ నివసించబోతోంది పందులు, కుక్కలు, ఆవులు, గొర్రెలు, జంతువులు కావు, లేదా మనుషులు కూడా కాదు. ఒక ఫీల్డ్ ఉందండి, ఒక ఫీల్డ్, ఒక స్థలం. ఆ స్థలం దగ్గర నేను నివసించాలనుకున్నాను అనుకోండి. ఒక మనిషిగా ఫలానా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో నేను నివసించాలనుకుంటున్నాను. ఏం చేస్తారు? ఎక్కడ స్థలం కోరుకున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియా ఉంది. 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? మనుషులెవరు నివసించడానికి అనుకూలం లేని స్థలం అది. నేను 2003, 2004లో వెళ్ళేటప్పుడు అటువైపు ఉన్న అప్పుడు చిన్ననాళ్ళు మనమత్తులు అందరూ అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు చూడడానికి వెళ్ళాను. 2004లో ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాను. వైపు తీసుకెళ్ళినప్పుడు జస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అంతా గుట్టలు, కొండలు, ఏమంటే తుప్పలు, ఖాళీ స్థలాలు. ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. కూకట్పల్లి ఎలా ఉండేది, ఇప్పుడు అది పెద్ద మెట్రో నగరాలు అయిపోయాయి. ఏం చేసుంటారు? ఆ స్థలాన్ని కొనుక్కొని మానవ నివాస యోగ్యముగా దాన్ని బాగు చేసుకొని అపార్ట్మెంట్ కట్టేసరికి పెద్ద ఖరీదైనటువంటి ఏరియా అది. రెంట్ తీసుకోవాలంటే మినిమం 10,000, మినిమం ఎదురు కాదండి, మినిమం 25 అనుకోండి. 25,000 పెడితే ఒక మంచి బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకుతుంది మినిమం. అంత రిచ్ ఏరియా అయిపోయింది.
మనుషుల నివాసం ఉండడానికే అవసరమైన స్థలాన్నే అంత క్లీనింగ్గా అంత నీటిగా ఉంచినప్పుడు ఏమంటే కొన్నిసార్లు ఆవులు కట్టాలనుకుంటున్నారు. ఏం చేస్తారు? ఎక్కడిదక్కడ చెత్త ప్లాస్టిక్ అవన్నీ వేరు కట్టేస్తారా? దాన్ని కూడా బాగు చేస్తారు, చదును చేస్తారు, మట్టి వేస్తారు. ఒక జంతువులు మనుషులు నివాసమైన యోగ్య స్థలంగా మార్చడానికే అన్ని రకాలుగా సిద్ధపాటు ఉంటుంది. దేవుని నివాస స్థలమై ఉన్న మనం కట్టబడుతున్నామట. దేవుడు దూరం నివసిస్తూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి? అందుకన్నాడు ఈ హేతువు చేత. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలంటే నువ్వేదో అక్కడికి రాని స్థలం కాదు, పనికిమాలిన స్థలం కాదు. నువ్వు దేవుడు నివసించడానికి కట్టబడుతున్నటువంటి స్థలాన్ని నువ్వు. అలాంటి సింబాలిక్ ఉన్న నిన్ను నీతో ఇప్పుడు కంపారిజన్ చేసుకో. ఎలా ఉన్నావు? ఎంత చెత్త ఉంది, ఎంత తుప్పలు ఉన్నాయి, ఎంత కొండలు ఉన్నాయి, హృదయంలో ఎత్తు పొలాలు ఎంత ఉన్నాయి, వాటన్నిటిని లెవెల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ దినం ఉన్నది. హల్లెలూయా. దేవుడి నివాస స్థలమైన మందిరముగా నువ్వు కట్టబడుతున్నావు. ఈ హేతుల చేత కార్య దేవుడు తన శక్తిని బట్టి ఆయన వస్తున్నాడు. ఎవరు ఇల్లు వాళ్ళు బాగు చేసుకుంటారు. ఆయన ఉండాలనుకుంటున్నాడు, ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు కూడా. నా స్థలాన్ని నేను బాగు చేసుకోవాలి, నీ స్థలాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. మనకున్న పరిస్థితి ఏంటంటే పక్కన స్థలం బాగు చేయడం మనం పూనుకుంటాం. కంట్లో మీద దూరం చూసుకోలేము, పక్కన కంట్లో మనుషులు పెట్టడం అవుతుంది. ముందు మన స్థలాలను మనం బాగు చేసుకుంటాం. దేవుడి నివాస స్థలం కాబట్టి ఆయన బాగు చేయడానికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట. నేను ప్రారంభంలో మీకు ఇదే చెప్పాను. గొప్ప ఆశీర్వాదకరమైన మాట నన్ను ఆకర్షించింది అన్నాను. దేవుడి నివాస స్థలాన్ని దేవుడు బాగు చేయాలని వస్తూ ఉన్నాడు. నీ బాధ్యత ఒక్కటే, లోబడడం. హల్లెలూయా. నువ్వు జస్ట్ లోబడడం. స్థలం మీదే వేరే వారు వచ్చి ఉంటారు. ఆయన ఉంటున్నారు కనుక ఆయనకి కావాల్సిన డెకరేషన్ అంతా మీరు చేస్తాడు. చేస్తున్నప్పుడే ఇది నా స్థలము, నువ్వు డెకరేషన్ ఏం చేస్తావు అనడానికి వీళ్ళు అలా అన్నావంటే పోయింది. నువ్వు గొప్ప అదృష్టాన్ని కోల్పోతున్నట్టు. దేవుడు తన శక్తిని ప్రసరింపజేస్తున్నాడు. ఏమండి, చాలా మంది పాపం ఎలా పోతుంది, పాపం ఎలా పోతుంది, పాపం ఎలా పోతుంది, మరొక సభ పెట్టి క్లీన్ చేసాం పోయింది. పాపం ఎలా పోతుంది? నువ్వు పాపం చేసావనే పశ్చాత్తాపం వచ్చిన వెంటనే యేసు రక్తము మూల్యము చెల్లించి నిన్న పాపము నుంచి యేసు ప్రభు వారు విడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపానికి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కావాలి నీకు. ప్రాయశ్చిత్తపు మూల్యము యేసు రక్తము. ఎవరి యోహాను పత్రికలో ఏమన్నాడు? 9వ వచనం 7 నుండి చదవండి. అయితే యోహాను రాసిన మొదటి పత్రిక, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమునే వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల
మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనము పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఒకవేళ మనం పాపం చేయలేదని చెప్పుకున్నాం అనుకో, ఆయన వాక్యం మనలో ఉండదు. ఏమని రాయబడిందండి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు. ఎలా పవిత్రులు అవుతారండి? ఎలా పవిత్రులు అవుతారు? వ్రతములు మతములు కల్మకాండ వ్యర్థమోషమునందు. ఆ పాటలో వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థమోషమునందు. పాపము బాపలు ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకుందురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మంది. పాపము బాపలు సుంది. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మంది. పాపము బాపలు సుంది. ఓ సోదర పరమగుని మోగా నమ్మిన తొలగు నరక బాధ. పాపము బాపము జగతియమాకధికారమున్నదను. పాపాత్ముల పాపాలను బాపు కొత్త బుద్ధినిచ్చే వారిని మంచి వారి చేసే. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను విడిపించు. ప్రతి పాపం అండి, చిన్న పాపము పెద్ద పాపము అనేం లేదు. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు అని నీకు అనిపించి నువ్వు మారు మనసు పొందితే ఎంతటి పాపమైనా నరమాంస భక్షకుల యొక్క దోషములను కూడా యేసు రక్తం ప్రక్షాళన చేసింది. హల్లెలూయా. దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, క్రూరులు, తాగుబోతులు, విగ్రహారాధికులు, మాంత్రికులు. ఈ మధ్యన ఒక పెద్ద ట్రెండ్ అవుతుంది. కోయ కోయ్ కోయ్ అందరూ కోల్ చేశారు. కానీ నేను 7-8 సంవత్సరాల క్రితమే ఆయన సాక్ష్యం మన సంఘంలో చెప్పాను, గుర్తుంది. ఆయన పేరు మేసాల గురప్ప. అణగారిన వర్గం. ఎంత భయంకరం జాతి అంటే అది. ఇంటిలో పుట్టిన మొట్టమొదటి కొడుకు, మొట్టమొదటి కూతురు ఎవరైనా సరే, ఆడపిల్లైనా మగపిల్లైనా 7 సంవత్సరాలు పెంచి వారిని ఆ వనదేవతకి బలివ్వాలి. తల్లిదండ్రులే. ఆ అడవికి దొర ఉంటే పెద్ద పూజారి ఎవరు ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన ఆ పసిపాప మీద నిందల మీద కాలేసి, నడుము మీద కాలేసి, పెద్ద ఆ 2 కాళ్ళకి ఒక తాడు కట్టి చుట్టూ కడతారు. ఆ పసిపిల్లలు చూస్తే అయ్యా అయ్యా వద్దయ్యా మాకు సంపదయ్యా సంపదయ్యా. 7 సంవత్సరాలు తెలియని వాళ్ళు కాదు.
ఓ బాబులు అందరికీ తెలియదు, పద్మనాభ వేస్తే అయిపోయింది. కానీ ఇప్పుడు రత్నకుమారు, మా దివ్యమ్మ, లేకపోతే అవని, ఇలాంటి పిల్లలు 7-8 సంవత్సరాల పిల్లలు కత్తి పట్టుకుని ఒకడు ఉన్నాడు, చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, మాకు చంపేస్తాడని తెలిసి ఇప్పుడు ఏం చేస్తాడు? మాకు సంపొద్దని కాళ్ళలో పడి బతిమలాడుకుంటే అయినా పట్టించుకోకుండా పెద్ద కత్తితో ఒక్క దెబ్బకి తల ఎగిరి పడుతుంది. అప్పుడు ఈ కాళ్ళు కట్టిన తాడు ఇలా ఆగిన తర్వాత రక్తం కింద పడదు కదా, అది జరిగిన తర్వాత తల్లిదండ్రులను డ్యాన్స్లు వేస్తారట. మా బిడ్డ వనజావతిని మేము బలిచ్చామని డ్యాన్స్లు వేస్తారట. ఆ రక్తాన్ని తీసుకుని ముఖానికి రాసుకుంటారట. అలాంటి జాతి నుండి రక్షణ పొంది ప్రభు సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మీసాల గొప్ప గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళకి వ్యక్తులు ట్రావెల్ చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన ఫేమస్ అయ్యాడు. ఇంతకుముందు తెలియదు ఆయన ఏదో అనగారిన జాతి, ఆయన ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు. ఇప్పుడు అందరూ ఇంటర్వ్యూ మైకి బాబు చెప్తారు. ఇక ఆయన చెప్తాడు, ఆయన వాస్తవాలు జోక్ కాదు, ఆయన చెప్తున్నవన్నీ వాస్తవాలు. ఆ చిరంజీవి సినిమా పుణ్యం నాకు నిజమే. ఏమండి, చెట్ల మీద తిరిగి ఆయనకి విషం ఎక్కించేవాళ్ళు, బయట ఎవరు వస్తారని చంపేటట్లు. కాబట్టి అలాంటి దుర్మార్గులు అనుకున్న వారిని కూడా తప్పు చేశారు. వాళ్ళ అమ్మగారు ఇంకో పెద్ద అసలు విషయం ఏంటంటే వాళ్ళ అమ్మగారు రక్షణ పొందారు. వేషాల గొప్ప గారు అమ్మ చిన్న రక్షణ పొంది చనిపోయింది. నీ కుటుంబంలో ఒక్కరిని దేవుడు పట్టుకుంటే తప్పకుండా దేవుడు అందరినీ మారుస్తాడు. దేవుని స్తోత్రం. మార్పు మొదలవుతుందండి, అది నీతో మొదలవుతుంది. కుటుంబంలో ఎవ్వరు లేరు, ఒక్కనే రక్షణ పొందుకోవాలని అనుకుంటే అర్థమేంటి తెలుసా? నీ దగ్గర నుంచి టర్న్ అయిపోయింది నీ చరిత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబ చరిత్ర, నీ వంశ చరిత్ర నీ నుండి మారిపోయి సంవత్సరం గుంటూరు వారి వంశం క్రీస్తు వంశంగా మారిపోబోతుంది. హల్లెలూయా. కళ్యాణి వారి వంశం క్రీస్తు వంశం, బొమ్మాలి వంశం క్రీస్తు వంశం, నేల బోసి ఎవరినైనా సరే ఆటోమేటిక్ నువ్వు ఒక్కరిని అనుకోకు, నేనేనండి మొట్టమొదటి వ్యక్తి. అంటే అర్థం ఏంటంటే నీకు గొప్ప బాధ్యత ఉన్నది. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని అందరినీ దేవుడు మార్చబోతున్నాడు అనడానికి మొట్టమొదటిగా నిన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. అదే దేవుని ప్రణాళికలో నీవు దేవుని ప్రణాళికలో ఉన్న నీ పొజిషన్ అది. నిన్ను బట్టి ఒక తరాన్ని మార్చాలనుకుంటున్నాడు దేవుడు. మోసేను మట్టుకుని దేవుడు తరాన్ని దేవుడు మార్చేశాడు. మనకు తెలియట్లేదు రక్షణ అనేది అంత సింపుల్ కాదు. నీ దగ్గరకు వచ్చిందంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే అది దేవుని కృప, దేవుని ప్రేమ. నువ్వేదో మంచోడని దేవుడిని గుర్తుపెట్టుకోడు. మన మీద మంచోడు మన దగ్గర రాలా. ఆ నేర్పరమైన శిల్పకారుడు, ఆ కార్యకారులకు శిల్పకారుడు నిన్ను భవిష్యత్ తరాలకు రక్షణ అందించేటటువంటి, రక్షణ వార్తను అందించేటటువంటి ఒక అద్భుతమైన పాత్రగా మార్చడానికి ఎన్నుకున్నటువంటి ముడిసరుకును నీవు. హల్లెలూయా. అది గ్రహించి ఆ కార్యకార్యాలు దేవుని శక్తి నీలో ఉండడానికి నువ్వు లోబడాలి. ఈ మనస్సు కలిగి ఎంతమంది అయితే సంఘములో ఉంటారో ఆ సంఘము తరతరాలకు సదాకాలం మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు యేసు మూలముగా సంఘములో ఉన్నాడు. ఏమన్నాడండి? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి
నీ మనస్సాక్షి కలిగి ఉంటే నువ్వు అడిగిన దానికంటే అధిగమిస్తాడు, ఊహించిన దానికంటే అధిగమిస్తాడు. తండ్రి ప్రేమ ఒక తండ్రికి తెలుస్తుంది. అందుకే మనల్ని తండ్రిని చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇది గుర్తరు కదా, నన్ను తండ్రిని ఎందుకు చేశాడంటే తండ్రి ప్రేమను మనకు తెలియడం కోసం. ఆఫ్టర్ ఆల్ ఒక మట్టి ముక్క, నువ్వు చేస్తాడు, నువ్వు చేస్తావు, మనుషులు అందరూ చేస్తాం. మనకు ఏది వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం వస్తుంది గ్యారంటీగా. ఏది చెప్పండి, చావు. నేను డబ్బు వస్తుందో తెలియదు, ఏది వస్తుందో రాదో తెలియదు, కాదు ఒకటి మాత్రం గ్యారంటీ వస్తుంది, మరణం. అది గ్యారంటీ. నాకు రాదనడానికి లేదు, ఎవరు అంతటి వాడని వస్తుంది గ్యారెంటీ. అందుకే సిద్ధపడాలి అన్నాను నేను రాత్రి. సరే వదిలేను. మామూలుగా వదిలిసి వెళ్ళిపోయిన మాంస ముద్దలమైన మనము ఇంకొక మాంస ముద్దని మనం ప్రేమిస్తాం, మన పిల్లలని. వాళ్ళ మీద ఎక్కువ మమకారంతో మనల్ని ప్రేమిస్తున్న తండ్రిని మనము కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటాం. తండ్రి ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే సాటి తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు. అందుకే మనం తండ్రిని చేసాడు అన్నాం. మీ బిడ్డలు ఏదైనా కావాలన్నారు అనుకో, వారికి ఏ టైంలో ఏది అవసరమో అది ఇస్తావు. వాళ్ళు అడిగినవన్నీ జరుగు బాగా ఉంటుందండి. నాకు ఐస్ క్రీమ్ కావాలని నడిస్తావు వీడు. చెప్పండి, ఇప్పుడు నీ బిడ్డ నీటిలో మునిగిపోతున్నాడు. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ అడిగాడు కదా, ఇదిగో ఐస్ క్రీమ్ అని అంటాడు. అక్కడ ముందు వాడికి అక్కడ అర్జెంట్గా కాపాడడం కావాలి, అని బయటికి తీయాలి. ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు ఇవ్వడము తండ్రి బాధ్యత. సాధారణ మనుషులమైన మనకే ఆలోచన ఉంటే మన విశ్వపు తండ్రి, సృష్టిని సృష్టించిన తండ్రి, ఆయనకి ఏది అవసరం ఆయనకి తెలియదా? నువ్వు అడుగు వాటి కంటే, ఊహించిన వాటి కంటే, ఈ పదం అంత గొప్ప తెలుసా? నీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఊహించిన వాటి కంటే అర్థమైంది చెప్పండి. ఎవరైనా చెప్తారు ఊహించిన వాటి కంటే అంత అర్థమైంది చెప్తారా? అంటే నేను కొంత ఊహించుకుంటానండి దానికంటే అధికం అని అనొచ్చు, మీకు తెలిసిందే అనుకుంటున్నాను నేను. అంతేనా? ఇంకేదో కొత్తగా ఏదన్నా ఊహించిన వాటికంటే అంటే అర్థమైంది విన్నానా? అదే ఎక్స్పర్ట్ ఇంగ్లీష్ చెప్పావు నువ్వు. ఊహించిన వాటికంటే అర్థమైంది. ఊహకు అవధులు లేవు, ఊహకు లిమిటేషన్ లేదు. అన్లిమిటెడ్గా నువ్వు ఎంత ఊహించుకుంటున్నావో అంతకంటే ఎక్కువ. అది ఊహకు మించి అంటే అసలు ఊహ అంటే అన్లిమిటెడ్, దానికి ఇంత అని లేదు. ఇంత అంటే నువ్వు అనుకున్నది. ఊహ వేరు, అనుకోవడం వేరు. నేను ఈరోజు 2 ప్లేట్లు బిర్యానీ తింటాను అనుకున్నాను, అది అనుకోవడం. నేను 100 బిర్యానీ తినేసినట్లు ఊహించుకుంటున్నానంటే అది ఊహించుకోవడం. 100 బిర్యానీ తిన్నట్లు ఊహించుకున్నావు, తినలేదు యాక్చువల్గా, తినలేదు కూడా. నీ ఊహకు మించి అంటే అది అక్కడ వెళ్ళిపోద్ది అనమాట. ఆ భోజనం మొత్తం నేను ఒక్కనే తింటాను అన్నాడు అనుకోండి, ఊహించాడు అనుకోండి. అంతకు మించి మళ్ళీ 2-3 రోజులు ఊహించి యాడింగ్ అయిపోతాయి అనమాట. అంటే దేవుడు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే అన్లిమిటెడ్. హల్లెలూయా, అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్. ఇవన్నీ దేని కొరకు? కార్యకార్యుడు తన శక్తి
నీలో ఏమండి ప్రవహిస్తుంది. ఎందుకంటే క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములకు సదాకాలం మహిమ కలగడానికి. సంఘములో మహిమ అంటే ఇందాక చెప్పిన అభిప్రాయాలు కలిగిన ప్రతి ఒక్కరు సంఘములో ఉంటే ఆ సంఘంలో దేవుడు మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. దేవుని ఊహలో ఉన్న నిన్ను చూడడమే దేవుని మహిమపరచడం. అలాగ చూసిన వాడు పాపం చేయలేడు. అలాగ చూసిన వాడు ప్రేమ లేని వాడు ఉండలేడు. అలాగ చూసిన వాడు ప్రేమను అసలు ప్రేమ కొలమానం పైన అంటాడు. చూడండి దయచేసి 11వ వచనంలో, మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తుని హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణించి పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటూ దేవుని స్తోత్రం కలుగును. నాకు చాలా దిగులు కడుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఈ లేఖనమే గుర్తొస్తుంది. దాని లోతు ఎంత, పొడవు ఎంత, వెడల్పు ఎంత. ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులు కానీ వాటర్ హౌసులు కానీ కడతారు కదా, అలా కట్టేటప్పుడు మనం చూస్తాం కదా. నేను వెళ్ళి చూసినాను నాకు ఈ లేఖనమే. ప్రేమ ఎత్తు, ప్రేమ వెడల్పు, ప్రేమ లోతు. ఇది మనకు చాలా అవసరం. దేవుని ప్రేమకు కొలమానమైన చెప్పండి. 5వ పాటలో రాజా కొలువు గారు, రాజా కలువరి రాజా శిలువను మోసితివా, శిలువకు సమాన దేది ప్రేమను, శిలువకు సమానమేది. రాజా దేవుని ప్రేమకు కులమానమది, నరక పాత్రులకు నాకము ద్వారము. దేవుని ప్రేమకు కులమానమది, నరక పాత్రులకు నాకము ద్వారము. నర పరమాత్మ సంగమ స్థానము. నర పరమాత్మ సంగమ స్థానము. శిలువను నిన్నగతరము, శిలువను నిన్నగతరము. రాజా కలువరి రాజా శిలువను మోసితివా, శిలువకు సమానమేది ప్రేమలో, శిలువకు సమానమేది. ఎంత అద్భుతమైన పాట అంటే దేవుని ప్రేమకు కొలమానం. పదార్థాలకు కొలమానం ఏంటి? మిల్లీ లీటర్లు, లీటర్లు. పొడవుకు కొలమానం మీటరు, కిలోమీటరు. బరువుకు కొలమానం గ్రాములు, కిలోగ్రాములు.
ఇవన్నీ కొలమానాలు. దేవుని ప్రేమకు కొలమానం సిలువ. హల్లెలూయా. దేవుని ప్రేమకు కొలమానము సిలువ. ఆ సిలువ తాలూకు లోతు, ఆ సిలువ తాలూకు ఎత్తు, ఆ సిలువ తాలూకు వెడల్పు నువ్వు అనుదినం అబ్జర్వ్ చేసుకుని పోతే నిన్ను బట్టి క్రీస్తు నీ సంఘములో తరతరాలకు మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అలాంటి వారు సంఘాల్లో ఉండేవారు కాబట్టి ఈనాటికి దేవుని సంఘము తరతరాలు బట్టి క్రీస్తు ఆ సంఘాల్లో మహిమ పొందుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఓ పల్లాకిమిడి సంఘమా, ఓ అగాపే పురుగాస్కల్ పల్లాకిమిడి సంఘమా, ఆత్మ చెవులు రిక్కించి జాగ్రత్తగా విను. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తరతరాలు నీ సంఘమును బట్టి, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. దానికి విలువైన పాత్రగా, బాధ్యతాయుతమైన పాత్రగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. మరి ఇంకా మనకు వద్దు, పనికిరాని మనకు వద్దు. నువ్వు తీసుకున్న తీర్మానం మీద, నువ్వు అనుకున్న తీర్మానం మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టు. ఈ 2025వ సంవత్సరము యేసు నాయకుని ముందు నువ్వు ఏ తీర్మానం అయితే తీసుకున్నావో, మనం 2024 డిసెంబర్ 31 రాత్రిన సాక్ష్యాలు చెప్పుకొని మనం ఇలా ఉండాలి అలా ఉండాలని జనవరి 1వ తారీఖున తీసుకున్న నిర్ణయాలకి నువ్వు కట్టుబడి దాని కొరకు బ్రతకడానికి మాత్రమే నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ తీర్మానం నెరవేర్చడానికి నీకు ఏది కావాలో అడుగు వాటి కంటే ఇస్తాడు. ఊహించిన వాటి కంటే నీకు అధికంగా ఇస్తాడు. ఊహంతో మనం డబ్బు చెల్లించాలండి, ఫ్రీ. కానీ అది కూడా ఇస్తానంటున్నాడు. నువ్వు ఊహించుకున్న దానికన్నా అడిగి ఇస్తానన్నాడు. సంఘంలో ఆత్మలోకి ఎక్కువ వస్తాను ఊహించండి, సువార్త చెప్తున్నట్టు ఊహించండి, సభలు చేస్తున్నట్టు ఊహించండి, కర్మతులు పంచుతున్నట్టు ఊహించండి, సత్య గ్రంథాలు పంచుతున్నట్టు ఊహించండి. ఎలా ఉంటుంది? మన ద్వారా అయిన చిన్న విషయాలని కూడా మనం పట్టించుకోకుండా అవేదో పెద్ద భారమైనవిగా ఫీల్ అవుతుంది. కనీసం ఊహండి, ఊహించిన వాటికంటే అధికంగా ఇస్తానన్నాడు ఆయన. నీ ఊహ నీకు తెలుసు, నువ్వు ఏమి ఊహించుకుంటున్నావో తెలుసు. వాట్ యూ థింక్ అండ్ వాట్ యూ థాట్, వాట్ యూ ఇమేజిన్. అందుకే చెడుని ఊహించుకోకండి, చెడ్డవాటిని ఊహించుకోకండి, చెడ్డ తలంపులు ఊహించుకోకండి. మీరు ఎంత పాజిటివ్ అయితే మంచిగా ఊహించండి, మీకు మంచి జరుగుతుందని ఊహించండి. మీ ఊహ కంటే అధికంగా ఇస్తానంటున్నాను. దేనిని బట్టి నువ్వు కుళ్ళిపోవడానికి వీల్లేదు, దేనిని బట్టి నువ్వు దుఃఖపడడానికి వీల్లేదు. ఒకవేళ దుఃఖపడితే నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తానన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, తరతరాలు. నీ తరం, నీ పిల్లల తరం, వారి తరం, దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని దృష్టిలో ఉన్న నిన్ను దేవుడి దినం చూపించాడు. ఆ నిన్ను అన్న నీతో నువ్వు చూసుకొని కంపేరం చేసుకుని నువ్వు స్వపరిచిత చేసుకుని మారు మనస్సు పొంది దేవుని ఉన్నతమైన ప్రణాళికలో నిన్ను నీవుగా నిరూపించుకో. నిన్ను నీవుగా అవ్వడానికి లోబడు. దేవుడిని అట్టి రీతిగా మలుస్తాడు. దేవుడి మాటలు
మన వినికిడిలో దీవించి ఆస్వాదించును కాక రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన